2 Corinthians 4th chapter. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 3 and 4. 3 మరియు 4 వచనాలు. But if our gospel is hid, it is hid to them who are lost. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. In whom the God of this world hath blinded the minds of them which believe not. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగు చేశాను. చూడండి, what is this? ఇదేమిటి? The God of this world. Who is the God of this world? ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఎవరు? The Lord Jesus said, యేసు ఏం చెప్పారు? You are of your father the devil. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. Everyone that doeth evil చెడు చేసే ప్రతి ఒక్కరు is of the devil. దయ్యపు సంబంధులే. See, today ఈరోజు when we look at our society, మన సమాజాన్ని చూసినట్లయితే what do we see? మనకేం కనబడుతుంది? Everywhere bribe taking. ఎక్కడ చూసినా లంచాలు తీసుకోవడమే కనబడుతుంది. Religion on the one side, ఒకవైపు భక్తి అని మాట్లాడుతున్నారు. prayer and puja on the one side, పూజలు చేయడం, ప్రార్థన చేయడం ఒకవైపు కనబడుతుంది. and bribe taking. ఇంకొక వైపు అయితే లంచాలు తీసుకోవడం ఏమాత్రం తగ్గడం లేదు. You know, God sees oppression. దేవుడు అణిచివేతను చూస్తున్నారు. God said to Moses, దేవుడు మోషేతో ఏం చెప్పారు? I have seen the sufferings of my people. నా ప్రజల యొక్క దుస్థితిని, శ్రమలు నేను చూచితిని. And I have come to deliver. వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఓకే. God looks and he discerns. దేవుడు చూస్తున్నారు, దేవుడు విచక్షిస్తున్నారు. Where there is oppression. ఎక్కడ అణిచివేత ఉన్నదో దానిని దేవుడు పరిశీలిస్తున్నారు. You know, a girl gets married and goes to a house. ఒక అమ్మాయికి పెళ్ళయి అత్తగారింటికి వెళితే The mother-in-law is there who is 60 years. అక్కడ 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి అత్తగారు ఏం చెప్తుంది? What does she say? ఆమె ఏం చెప్తుంది? That is not the way to do mixed chapati. చపాతీలు చేసే విధానం ఇది కాదమ్మా అని చెప్తుంది. That is not the way to turn the chapati. చపాతీలు తిప్పే విధానం ఇది కాదు అంటుంది. What did your mother teach you? అసలు మీ అమ్మ నీకేం నేర్పించింది? Soon there is oppression in that family. ఆ రీతిగా ఇంట్లో అణిచివేత ప్రారంభమవుతుంది. I don't know how many of you love your mothers-in-law. మీలో ఎంతమంది మీ అత్తగారులను, Whether you have a mother-in-law is doubtful. మీ అత్తగారులు ఎంతమంది మీరు ప్రేమిస్తున్నారో నాకు తెలియదు. అసలు మీ ఇంట్లో మీ అత్తగారు ఉన్నదా లేదో నాకు అనుమానంగానే ఉన్నది. Or you are praying, Lord, let my mother-in-law die quickly. లేకపోతే ప్రభువా మా అత్తగారు త్వరగా చనిపోవాలి అని ఏమైనా ప్రార్థన చేస్తున్నారా? What kind of prayer is that? అసలు అది ఎటువంటి రకపు ప్రార్థన? Don't pray such prayer. అటువంటి ప్రార్థన ఎప్పుడు చేయవద్దు. But you know, కానీ మీకు తెలుసా, it is not only in the hearts of men, but also in the hearts of all people. ఇదేదో పురుషుల హృదయంలో మాత్రమే కాదు, మనుషులందరి హృదయంలో ఉంటున్నది. What does Jesus say? యేసు ఏం చెప్పారు? Out of the heart proceed evil thoughts, హృదయములో నుండి దురాలోచనలు బయటకు వచ్చును. adulteries, వ్యభిచారములు, fornications, జారత్వములు, murder. నరహత్యలు. So, కాబట్టి when you hear of murders, నరహత్యల గురించి మీరు విన్నప్పుడు you must know that the Lord Jesus told us murder comes from the heart. నరహత్య అనేటువంటిది హృదయంలోంచి బయటకు వస్తుంది అని యేసు ప్రభు చెప్పారన్న మాట మీరు జ్ఞాపం చేసుకోండి. You know, my friend, చూడండి స్నేహితులారా, even if you are on the other side of the political border, రాజకీయముగా మీరు ప్రతిపక్షం ఉన్నప్పటికీ
you still love that person. కానీ మీరు అధికార పక్షంలో ఉన్న వారిని మీరు ప్రేమిస్తారు. A man who had been in the war in the Second World War, రెండో ప్రపంచ యుద్ధంలో పాలు పొందిన ఒక వ్యక్తి, he said to me, అతను నాతో ఏం చెప్పాడంటే, I am so glad. He was a German. ఆయన ఒక జర్మనీ దేశస్థుడు. ఆయన నాతో ఈ మాట చెప్పినందుకు నేను ఎంతో సంతోషించాను. And you know, the Germans and the British and the Americans had many great battles. జర్మనీ వారు, బ్రిటిష్ వారు, అమెరికా వారు కలిసి అనేక యుద్ధాల్లో పాలు పొందారు. But you know what this German told me? కానీ జర్మనీ దేశస్థుడు నాతో ఏం చెప్పాడో మీకు తెలుసా? I am so glad I did not kill anybody in the war. రెండో ప్రపంచ యుద్ధంలో నేను ఎవరిని చంపలేదు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నానండి. Because ఎందుకంటే this is the commandment of God. దేవుని యొక్క ఆజ్ఞ, అది ఎవరిని చంపకూడదు, నరహత్య చేయకూడదు. Thou shalt not kill. నరహత్య చేయకూడదు అనే దేవుని ఆజ్ఞ. Today's world, నేటి ప్రపంచంలో, anywhere in the world, ప్రపంచంలో ఎక్కడ చూసినా it looks like people want to kill. ఎక్కడ చూసిన ప్రజలు ఇతరులను చంపాలని చూస్తూ ఉన్నారు. Murder is coming out of the heart. నరహత్య హృదయంలోంచి బయటకు వస్తుంది. You know what God says? దేవుడు ఏం చెప్పారు తెలుసా? God says, దేవుడు ఏం చెప్పారు? first command of God is this. దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ఇదే. The Lord your God is one God. నీ దేవుడైన యెహోవాను నేనే. And thou shalt love the Lord your God with all your heart, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో ప్రేమించవలెను, all your soul. నీ పూర్ణ ఆత్మతో ప్రేమించవలెను. You know, God has given us what is known as willpower. దేవుడు మనకు ఆత్మశక్తిని అనుగ్రహించాడు. A man, you see this wall? ఈ గోడను చూడండి. This wall has got some hundreds of bricks. ఈ గోడ కట్టాలంటే వందలాది ఇటుకలు ఉపయోగించారు. Concrete blocks. ఆ ఇటుకలను వాడారు. A mason puts a brick upon brick. టాపీ పనిచేసే ఆయన ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టి గోడ కడతాడు. Otherwise you will never have a wall. లేకపోతే మనకి గోడే ఉండదు. If he says in the middle of building a wall, గోడ కట్టేటప్పుడు మధ్యలో, I don't feel like building this wall, నాకు ఈ గోడ కట్టేయాలనిపించడం లేదని మీరు చెప్తే, that man is never going to be a mason. ఆ వ్యక్తి అన్నాడు టాపీ పనిచేసే వ్యక్తిగా ఉండలేడు. A hockey player, ఒక హాకీ ఆటగాడు, he says, I will shoot that goal. నేను ఖచ్చితంగా గోలు వేయాలనే దృఢనిశ్చయత కలిగి ఉంటాడు. And he makes up his mind. తను ఆ రీతిగా మనసును సిద్ధపరచుకుంటాడు. There are 10-11 people against me, తనకి విరోధంగా 11 మంది పోరాడుతూ ఉంటారు. but I will take the ball through them కానీ వారి మధ్యలోంచి బాల్ తీసుకొని and I will shoot into the goal. ఆ గోల్ పోస్టర్ గోల్ వేస్తాననుకుంటాడు. Now, when we want to do something, మనం ఏమైనా చేయగోరినట్లయితే very often we do it. చాలా తరచుగా చేయాలనుకున్న పనిని మనం చేసి ముగిస్తాం. God has given to us the power of choice దేవుడు మనకి నిర్ణయం తీసుకునే శక్తినిచ్చాడు. and also volitional power. మనకున్న ఆత్మ శక్తిని తప్పుగా వాడేటువంటి శక్తి కూడా మనకున్నది. See how many people go through Kashmir to distant caves, ఎంతో మంది కాశ్మీర్ నుండి అనేక రకాలైన గుహలోనికి వెళ్తూ ఉంటారు, saying we want to worship God. మేము ఇక్కడ దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నామండి, దేవుని పూజించాలనుకుంటున్నామని వెళ్తూ ఉంటారు. And they do it. వారు వెళ్ళి ఆ రీతికి పూజిస్తూ ఉంటారు. They walk through the snow, they die in the way. వారు ఆ మంచులో నడిచి కొన్నిసార్లు దారిలో చనిపోతూ ఉంటారు. The Lord Jesus said, కానీ యేసు ప్రభువు ఏం చెప్పారు? the first commandment is, ఇచ్చిన మొదటి ఆజ్ఞ, thou shalt love the Lord your God with all your heart. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో ప్రేమించవలెను. When you love God with all your మీ heart, పూర్ణ హృదయంతో దేవుణ్ణి మొదట ప్రేమించినట్లయితే you will do no evil to your neighbor. నీ పొరుగు వానికి నీవు ఏమాత్రము కీడు చేయవు. Love worketh no ill to the neighbor. ప్రేమ నీ పొరుగు వానికి కీడు చేయదు. How can you steal? నువ్వెలా Of దొంగిలించగలవు? course, I have seen big thieves. పెద్ద పెద్ద దొంగలు నేను చూశాను.
And I saw the Lord Jesus speaking to them and changing their hearts. యేసు ప్రభు ఆ పెద్ద దొంగలతో మాట్లాడి వారిని మార్చడం నేను చూశాను. And some of those thieves returned the things which they stole. ఆ దొంగలు కొద్దిమంది వారు దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చివేయడం కూడా చూశాను. కాబట్టి Thou shalt love the Lord your God with all your heart, నీ దేవుని యెహోవాను పూర్ణ హృదయంతో నీవు ప్రేమింపవలెను, all your నీ soul, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, with all your నీ mind. పూర్ణ శక్తితో ప్రేమింపవలెను. See, people sit before the television, ప్రజలు టీవీ ముందు కూర్చుంటారు, they look at filthy pictures, అనేక మురికి బొమ్మలు చూస్తూ ఉంటారు, and their thoughts are so wicked. తద్వారా వారి తలంపులు దుష్టమైన తలంపులుగా మారుతున్నాయి. You know, God looks at the thoughts. దేవుడు మన తలంపులను చూస్తున్నాడనే విషయం మీకు తెలుసా? So thou shalt love the Lord with all your mind నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలి, and all your strength. నీ పూర్ణ బలముతో ప్రభుని ప్రేమించాలి. See, India is a very big place. It's almost like a continent, subcontinent. భారతదేశం అతి పెద్ద విశాలమైన దేశం, ఒక ఖండం లాంటిది ఇది. Kashmir has got 8 million people, I was told. నాకేం చెప్పారంటే Whether it is a little more or less, I am not sure. కాశ్మీర్లోనే 80 లక్షల మంది జనాభా ఉందని చెప్పారు. 8 million. 80 లక్షల మంది. And when you look at Kashmir, కాశ్మీర్ మీరు చూస్తే some of these people live in distant hillsides. వీరిలో కొద్దిమంది ఎంతో దూర ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. But కానీ when you begin to love God with all your heart, మీ పూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభిస్తే you will take this good news to the people who are in remote places. ఈ సువార్తను మారుమూల ప్రాంతంలో నివసించే వారి వద్దకు కూడా మీరు తీసుకుని వెళ్తారు. Today we see people hiding in remote areas, నేడు మారుమూల ప్రాంతాల్లో ప్రజలు దాక్కుని ఉండడం మనం చూస్తూ ఉన్నాం. planning evil, doing evil. చెడుగును చేస్తూ కీడును తలపిస్తూ ప్రణాళిక వేస్తూ దాక్కుని ఉన్నారు. They live in some very remote region. ఎంతో మారుమూల ప్రాంతంలో వారు నివసిస్తూ ఉంటారు. They are using their strength for evil. కీడు చేయడానికి వారు తమ బలాన్ని వాడుతూ ఉంటారు. But Jesus said, కానీ యేసు ప్రభు చెప్పారు, when you love God with all your heart, నీ పూర్ణ హృదయంతో నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, and then your neighbor as yourself. నిన్ను వల్ల నీ యొక్క పొరుగువాని కూడా ప్రేమిస్తావు. Your neighbor as yourself. నిన్ను వల్ల నీ పొరుగువాని కూడా ప్రేమింపవలెను. Do you see that, my friends? చూడండి స్నేహితులారా, We have no love in this country. భారతదేశంలో ప్రేమే లేదు. Oh, that man belongs to some Buddhist religion. ఆ వ్యక్తి బౌద్ధ మతానికి చెందినవాడండి, Or that man is another religion. ఆ వ్యక్తి వేరే మతానికి చెందిన వ్యక్తి. I only love people of my background. కేవలం నా మతానికి చెందిన వారిని మాత్రమే నేను ప్రేమిస్తాను. Hatred ద్వేషం all over the world today, ప్రపంచవ్యాప్తంగా దీన్ని చూస్తున్నాం. and especially in this country. మరి ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువగా కనబడుతుంది Hatred. ద్వేషం, పగ. What is the command of God? దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి? Love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. See, we have Christianity. We have churches. మనకు అనేక చర్చిలు ఉన్నాయి, క్రైస్తవ్యం ఉన్నది. But the people think, కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? oh, they're getting money from somewhere. ఎక్కడి నుంచో వారికి డబ్బులు వస్తున్నాయండి. And therefore, కాబట్టి they say they are building a church or building some hospital. ఏ చర్చిలు కడుతున్నారు, ఆసుపత్రులు కడుతున్నారు అనుకుంటున్నారు. They're getting money. వారికి డబ్బులు పైనుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు. And so, కాబట్టి they must give us free medical treatment. మాకు ఉచిత వైద్య చికిత్స ఇవ్వాలి, They must give us free education. మాకు ఉచిత విద్యనివ్వాలి. Listen, friends, వినండి స్నేహితులారా, I don't believe in getting money from here or there. అక్కడి నుంచి ఎక్కడి నుంచి డబ్బును తీసుకోవడంలో నాకు ఏ మాత్రం నమ్మకమే లేదు.
My father gave all his property మా నాన్నగారు తనకున్న ఆస్తి అంతటిని దేవుడికి to ఇచ్చివేశాడు. build the work of God. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి, దేవుని సేవను కట్టడానికి మా నాన్నగారు తనకున్న ఆస్తి అంతటిను ఇచ్చివేశాడు. I am his eldest son. నేను మా నాన్నగారి యొక్క ప్రథమ He did కుమారుడు. not give me any money. నాకు మా నాన్నగారు ఏ డబ్బు ఇవ్వలేదు. But I కానీ am so glad. నేను ఎంతో సంతోషిస్తున్నాను. He taught me to look to the living God. జీవం గల దేవుని వైపు చూడడం మా నాన్నగారు నాకు నేర్పించాడు. You know, he is Jehovah Jireh. ఆ దేవుడు యెహోవా ఈరే. He will provide. ఆయన మీ సంగతి చూచుకొనును. So we see people, ఎటువంటి ప్రజలను చూస్తున్నాం మనం? they will not sacrifice. వారు ఏమీ త్యాగం చేయరు. They will not love their neighbor. వారు తమ పొరుగు వారిని ప్రేమించరు. But they are grumbling or fighting, saying, that man is getting some money. వీరికి ఎక్కడి నుంచో డబ్బు వస్తుందని చెప్పి వారు సనుకుంటుంటారు. కానీ Why does not he give me free treatment? ఎందుకు వారు మనకు ఉచిత వైద్యం Give ఇవ్వడం లేదు, me some money. డబ్బు ఇవ్వడం లేదు? I never did that. నేను ఆ రీతికి అన్నడూ చేయలేదు. I taught the people, నేను ప్రజలకు ఏమి నేర్పించానంటే, listen, వినండి, even if you're a poor man, నీవు నిరుపేద వ్యక్తివైనా God's command is this, దేవుని ఆజ్ఞ ఈ రీతిగా ఉన్నది, that you should love your neighbor. నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. Not wait for somebody in America to send you money. అమెరికాలో ఎవరో నీకు డబ్బు పంపించేంత వరకు వేచి ఉండవద్దు. God's command is, దేవుని ఆజ్ఞ ఏమైనదంటే, thou shalt love your neighbor. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. How sad. ఎంత విచారం! We don't have that love. ఆ ప్రేమ మనలో లేదు. That is why అందుకనే when I go to some parts of India, భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు నేను వెళ్ళినప్పుడు I find that nobody has given them the word of God. వారికి ఎవ్వరూ దేవుని వాక్యాన్ని బోధించలేదని చూసి ఎంతో విచారపడుతున్నాను. I always tell నేను ఎల్లప్పుడూ ఏం చెప్తానంటే, this story. ఈ కథ చెప్తూ ఉంటాను. Years ago, అనేక సంవత్సరాల క్రితం when the father was preaching, మా నాన్నగారు బోధిస్తూ ఉన్నప్పుడు a man came in great distress. ఒక వ్యక్తి ఎంతో వేదనతో మా నాన్న దగ్గరికి వచ్చాడు. He said, for 3 days my wife is in labor. అయ్యా, 3 రోజులుగా నా భార్య ప్రసవేదన పడుతూ ఉన్నదండి. Listen, we love people of all religions. ప్రియులారా, మేమైతే అన్ని రకములైన మతాలకు చెందిన వారిని ప్రేమిస్తాం. We love them మేము అందరినీ ప్రేమిస్తున్నాం, because it is the command of God. ఎందుకంటే ఇది దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. Poor people, పేదలను ప్రేమిస్తున్నాం, anybody. ఎవరినైనా ప్రేమిస్తున్నాం. Now my father said, మా నాన్నగారు తనతో ఏం చెప్పారంటే, we will pray for మేము నీ you, కొరకు ప్రార్థన చేస్తాం, for your wife. నీ భార్య కొరకు ప్రార్థన చేస్తాం. So he called one of our men కాబట్టి మన దగ్గర ఉన్న ఒక వ్యక్తి మా నాన్నగారు పిలిచారు and said, pray for this man's wife. ఇతని యొక్క భార్య కొరకు ప్రార్థన చేయమని అడిగారు. She is suffering very much, ఆమె ఎంతగానో బాధపడుతూ ఉన్నది. and this poor man, పాపం ఈ పేద వ్యక్తి ప్రార్థన అభ్యర్థిస్తున్నాడు. he was not a Christian, ఈయన క్రైస్తవుడు కూడా కాదు, he was a Muslim, ఆయన ఒక మహమ్మదీయుడు. and he came and said, pray for my wife. దయచేసి నా భార్య కొరకు ప్రార్థన చేయమని వచ్చి అడుగుతున్నాడు. Any husband ఏ భర్త అయినా సరే wants his wife not to suffer. తన భార్య ఆ రీతిగా వేదన పడ్డాన్ని ఎవరు ఇష్టపడరు. Anyway, ఏదేమైనప్పటికీ this man prayed, ఈ వ్యక్తి ప్రార్థన చేశాడు. and when he prayed, ఆయన ప్రార్థన చేసిన తర్వాత God spoke. దేవుడు తనతో మాట్లాడాడు. See, the living God, జీవము గల దేవుడు, he will speak to ఆయన you. మాట్లాడతాడు. What did God say? దేవుడు ఏం చెప్పారు? There are twins, కడుపులో కవలలు ఉన్నారు, one baby is dead, ఒక బిడ్డ and the మరణించాడు, other baby will be born safely. మరొక బిడ్డ సురక్షితంగా జన్మిస్తాడు. So what happened? చివరికి ఏం జరిగిందంటే, This man told this man, this is going to happen, go home. జరగబోయేది ఇదే అని చెప్పి ఆ మహమ్మదీ వ్యక్తితో చెప్పాడు, మీరు ఇంటికి వెళ్ళండి, ఒక బిడ్డ జన్మిస్తాడు సురక్షితంగా చెప్పాడు. When he went home, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు what did he see? తనేం చూశాడు? His wife had just brought forth తన భార్య అప్పుడే కంఠం చూశాడు. a living baby,
ఒక బిడ్డ సురక్షితంగా బయటకు and వచ్చాడు. a dead baby. ఒక బిడ్డ And మరణించింది. what did this man say? ఈ వ్యక్తి అప్పుడు ఏం చెప్పాడు? Oh, this is the word of the living God. జీవం గల దేవుని యొక్క మాటలు ఇవి అని చెప్పాడు. Listen, friends. వినండి స్నేహితులారా, We must not think God is confined to me, who I am only a man. దేవుడు ఏదో మన వరకు మాత్రమే పరిమితమై ఉన్నాను మనం ఎప్పుడు అనుకోకూడదు. లేదు, What do I see? నేనేం చూస్తున్నాను? People love darkness more than light. ప్రజలు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా సరే I see people wanting magic. ప్రజలు ఏదో మంత్రాలను కోరుకుంటూ ఉంటున్నారు. They say, we have got some guru or some priest or somebody. మాకు గురువు గారు ఏదో ఒక యాజకుడు లాంటి వారు ఉన్నారండి, He will do magic. ఆయన ఏదో ఒక మంత్రాలు చేస్తాడు. Listen, వినండి, God does not do magic. దేవుడు మంత్రములు చేసే వ్యక్తి కాదు. God does miracles. దేవుడు అద్భుతములు చేస్తాడు. The greatest miracle గొప్ప అద్భుతం ఏమిటంటే is the miracle that changes your heart. నీ హృదయాన్ని మార్చేటువంటి అద్భుతమే అత్యంత గొప్ప అద్భుతం. That is the greatest miracle. అదే అత్యంత గొప్ప అద్భుతము. How can you change the heart of a man? ఒక మనిషి యొక్క హృదయాన్ని నువ్వు ఎలా మార్చగలవు? A man came to see me. ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. I said to him, నేను దాంతో ఏం చెప్పానంటే, did you ever try to kill somebody? ఎవరినైనా ఎప్పుడైనా చంపడానికి ప్రయత్నం చేసావా? He said yes. అవునండి అని చెప్పాడు. I sharpened my knife. I got it ready. ఒకసారి కత్తిని బాగా నూరి సిద్ధపరిచాను. I said, confess that sin to the living God. ఆ పాపాన్ని జీవం గల దేవునితో ఒప్పుకోమని చెప్పాను. Then I also said, ఇంక నేనేం చెప్పానంటే, did you ever steal fish? ఎప్పుడైనా దొంగిలించావా? He said yes. ఆయన అవునండి అని చెప్పాడు. I went and cast my net, or I fished where it was against the law to fish. నిషేధించబడినటువంటి అనుమతించబడిన స్థలములో నేను వలవేసి చేపలు పట్టానండి. Then the next thing to ask was very hard. తర్వాత నేను ఈ ప్రశ్న అడగడం నాకు ఎంతో కష్టంగా అనిపించింది. I said to him, నేను తనతో ఏం చెప్పాను? did you commit adultery in a church? చర్చిలో వ్యభిచారం చేసావా? See? చూడండి. He said, yes. అవునండి చేశాను అని చెప్పాడు. You know, today ఈరోజు they say this is the place where we pray. ప్రార్థన చేసే స్థలం ఇదని వారు చెప్తూ ఉన్నారు. This is the place where we do pujas. ఇది పూజలు చేసే స్థలం అని చెప్తారు. Every sin takes place there. కానీ అక్కడ ప్రతి రకమైన పాపం జరుగుతుంది. Darkness. ఎంత చీకటి. People will even hide bombs in that place. ప్రజలు అటువంటి స్థలాల్లో బాంబులు కూడా No, దాచిపెడుతున్నారు. my friend. చూడండి స్నేహితులారా, God is a God of love. దేవుడు ప్రేమ స్వరూపి. Hatred is a great darkness. ద్వేషము పగ గొప్ప చీకటి. Stealing is a great darkness. దొంగిలించడం కూడా ఒక పెద్ద చీకటే. I could have gathered a lot of property. నేను ఎంతో ఆస్తులను పోగు చేసుకునేవాడిని. How much property do I need? నాకు ఎంత ఆస్తి కావాలండి? You tell me. మీరు చెప్పండి. How much property? నాకు ఎంత ఆస్తి కావాలి చెప్పండి. 2 meters 2 మీటర్ల పొడవు by మరియు 60 centimeters. 60 సెంటీమీటర్ల వెడల్పు, అంటే 2 అడుగుల వెడల్పు. Is that enough? అది సరిపోతుందా? Or if you're a fat man, లేకపోతే మీరు లావాటి వ్యక్తులైతే then you need maybe a bigger pit. ఇంక కొంచెం పెద్ద గోతి కావాలేమో. That's all. అంతే. Are you going to take a suitcase to heaven? మీరేమైనా పరలోకానికి పెద్ద సూట్ కేసుని తీసుకెళ్తారా? This is what God says. 60:1 and 2. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Arise, లెమ్ము, your light is come. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము. The glory of the Lord has risen upon you. యెహోవా మహిమ
నీ మీద ఉదయించెను. Today, ఈరోజు in the heart of man, మనిషి యొక్క హృదయంలో there is the darkness of lying, అబద్ధములు అనేటువంటి చీకటి ఉన్నవి, stealing, దొంగిలించడం అనే చీకటి, uncleanness of every sort, ప్రతి రకమైన అపవిత్రత అనేటువంటి చీకటి ఉన్నది, ధనాపేక్ష అనేటువంటి చీకటి, take that man's house. వేరొకని యొక్క ఇల్లు దొంగిలించడం. My dear friend, ప్రియ స్నేహితులారా, God says darkness has covered the earth చీకటి భూమిని కమ్ముచున్నదని దేవుడు చెప్తున్నాడు. and gross darkness, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, but the glory of the Lord has risen upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు. So what are we going to choose? మనం ఏం నిర్ణయించుకోబోతున్నాం? Are we going to choose darkness, మనం చీకటిని ఎంచుకోబోతున్నామా, or are we going to choose the love of God, లేకపోతే దేవుని ప్రేమను మనం ఎంచుకోబోతున్నామా, the peace which God gives, దేవుడిచ్చే సమాధానం ఎంచుకోబోతున్నామా, the forgiveness which God gives? దేవుడిచ్చే క్షమాపణ ఎంచుకోబోతున్నామా? Oh, if we can fill Kashmir with love. కాశ్మీర్ మీరు ప్రేమతో నింపినట్లయితే, I always tell people, నేను ఎల్లప్పుడూ ప్రజలతో చెప్తాను, the guns of love are more powerful than any gun. ప్రేమ తుపాకులు ఏ రకమైన తుపాకీ కంటే ఎంతో శక్తివంతమైనవి. I have spent all my life loving people నా జీవితకాలం అంతా ప్రజలను ప్రేమించడంలోనే గడిపాను, and seeing people set free. ప్రజలు విడిపించబడాలని నేను ఎంతో ప్రయాసపడ్డాను. You can fill your heart with love. మీ హృదయాన్ని మీరు ప్రేమతో నింపవచ్చు, You can fill your family with మీ love. కుటుంబాన్ని మీరు ప్రేమతో నింపవచ్చు, You can fill India and Kashmir with love. భారతదేశం మరియు కాశ్మీర్ను ప్రేమతో మీరు నింపవచ్చు. But if you say, I want darkness, నాకు చీకటి కావాలని మీరంటే what are you going to do? మీరు ఏం చేయబోతున్నారు? You're going to destroy your soul, మీరు మీ ఆత్మని నాశనం చేసుకోబోతున్నారు, and you're going to destroy the souls of others. ఇతరుల ఆత్మలు కూడా నాశనం చేయబోతున్నారు. That is why Jesus said, అందుకని యేసుప్రభు చెప్పారు, this is the condemnation. శిక్షావిధి ఇదే, Light has come into this world, ఈ లోకంలోనికి వెలుగు వచ్చినను, but men love darkness more than light. కానీ మనుషులు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించారు. Let us ask the Lord to forgive us మనల్ని క్షమించమని ప్రభువును వేడుకుందాం, for making such an abject choice, ఇటువంటి భయంకరమైన నిర్ణయం తీసుకున్నందుకు మనం ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, and repent. పశ్చాత్తాపడదాం. Let us pray. ప్రార్థన చేసుకుందామా? Let us tell God, దేవునితో చెప్దాం, Lord, ప్రభువా, take away the darkness from my heart, నా హృదయంలో నుండి చీకటిని తీసివేయండి ప్రభువా, the darkness of astrology, the darkness of magic, జ్యోతిష్యం అనేటువంటి చీకటి, మంత్రాలనే చీకటిని తీసివేయండి, the darkness of hatred. ద్వేషం అనే చీకటిని తీసివేయండి ప్రభువా. Lord Jesus, యేసు ప్రభువా, give me your love. మీ ప్రేమ నాకు దయచేయండి. I want to love my neighbor. నా పొరుగువాన్ని నేను ప్రేమించగోరుతున్నాను ప్రభువా, Give me your love. నీ ప్రేమ నాకు దయచేయండి. Then I can lift my country. అప్పుడు నా దేశాన్ని నేను పైకి లేవనెత్తగలను. Then there will be peace in my heart. అప్పుడు నా హృదయంలో ఎంతో సమాధానం, నెమ్మది ఉంటుంది ప్రభువా. Give me your light and your love. మీ వెలుగు మరియు ప్రేమ నాకు దయచేయండి. Wash me in that blood which you shed for me. నా కొరకు మీరు చిందించిన రక్తంలో నన్ను మీరు కడగండి. Make me your son. మీ కుమారునిగా చేయండి ప్రభువా. Make me your నీ daughter. కుమార్తెగా నన్ను చేయండి ప్రభువా. Hear our prayer. మా ప్రార్థనలు ఆలకించండి. In Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి.